హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ లైఫ్ ఆఫ్ గోదావరి. లాస్ట్ వీడియోలో వచ్చేసండి షిలాంగ్లో ఉన్న కొన్ని ప్లేసెస్ అయితే చూపించానండి. అలాగే మోస్మై కేవ్స్ కూడా చూపించాను. ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసండి సెవెన్ సిస్టర్ వాటర్ ఫాల్స్ అండి. మేఘాలయ స్టేట్ లోని చిరపుంజిలో ఉన్న ప్లేసెస్ వచ్చేసండి. మనం ఎటు పడితే అటు వెళ్దాం, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్దాం అంటే కుదరదండి. ఎందుకంటే ఏ టైంలో క్లోజ్లో ఉంటాయి, ఏ టైంలో ఓపెన్లో ఉంటాయి అనేది మనకైతే తెలియదండి. కొన్ని వాటర్ ఫాల్స్ ఏంటంటే రైనీ సీజన్లో ఓపెన్లో ఉంటాయండి, కొన్ని క్లోజ్లో ఉంటాయి. అలా అని చెప్పేసి నేను కొన్ని మీకు రోడ్డు పక్కనే ఉండే కొన్ని వాటర్ ఫాల్స్ అవనివ్వండి, కొన్ని ప్లేసెస్ అన్నీ కూడా మీకు లైన్ ప్రకారం చూపిస్తానండి. మీరైతే వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ మీరు మేఘాలయ వెళ్తున్నారు అంటే కనుక మీకు చాలా యూజ్ అవుతాయండి ఈ వీడియోస్ అనేది. ఇక్కడ చూస్తున్నారు కదండి సెవెన్ సిస్టర్ వాటర్ ఫాల్స్. ఫుల్గా నేను వ్యూ పాయింట్ చూద్దామంటే కుదరట్లేదు అనమాట. క్లౌడ్స్ చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందని, ఒక స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. మొత్తం నా ఎదురుకుండా అన్నీ కూడా క్లౌడ్సేనండి. ఇక్కడ వెదర్ వచ్చేసండి ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదండి. మొత్తం అంతా కూడా క్లౌడ్సేనండి. చాలాసేపు అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎంతసేపు వెయిట్ చేసినా కూడా ఈ ఫాగ్ అనేది క్లియర్ అవుద్ది అనేది తెలియదు మనకి. ఇప్పుడు టైం వచ్చేసండి 12 అవుతుంది. 12 గంటలకి ఏ విధంగా ఉందో చూస్తున్నారు కదా. ఇక్కడ చిరపుంజి గురించి చెప్పాలంటేనండి, మేఘాలయలో మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఏది అని ఎవరిని అడిగినా కూడానండి అందరూ చెప్పేది ఒకటేనండి, చిరపుంజి అని. చిరపుంజి వచ్చేసండి మేఘాలయ క్యాపిటల్ సిటీ షిలాంగ్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. మీరు కనుక మేఘాలయలో అసలైన బ్యూటీ చూడాలంటేనండి చిరపుంజి రావాల్సిందేనండి. ఇది సీ లెవెల్కి 4690 ఫీట్స్ హైట్ లో అయితే ఉంటుందండి. ఇక్కడ లోకల్ పీపుల్స్ వచ్చేసండి చిరపుంజిని సోహరా అని పిలుస్తారండి. ఇక్కడ వర్షం ఎప్పుడు పడుతుందో ఎప్పుడు నార్మల్గా ఉంటుందో తెలియదండి. ఇక్కడ క్లౌడ్స్ చూస్తున్నారు కదా, ఇప్పుడైతే క్లౌడ్స్ ఉన్నాయండి. కాసేపు అయితే మళ్ళీ క్లియర్ అవుతాయి, మళ్ళీ నార్మల్గా వచ్చేస్తాయి అనమాట. మీరు ఈ క్లౌడ్స్ ఇవన్నీ చూసండి ఏదో వింటర్లో విజిట్ చేశాను అనుకోకండి. నేను ఈ రోజు డేట్ వచ్చేసండి June 4 అండి. ఈ సెవెన్ సిస్టర్ వాటర్ ఫాల్స్ వచ్చేసండి చిరపుంజి నుంచి 4 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందండి. ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ వాటర్ ఫాల్ అండి. దీని హైట్ వచ్చేసి 1033 ఫీట్స్ అయితే ఉంటుందండి. దీన్ని సెవెన్ సిస్టర్ వాటర్ ఫాల్ అని ఎందుకంటారంటేనండి, పైనుంచి వాటర్ పడేటప్పుడు 7 స్ట్రీట్స్ కింద పడుతుంది అంటండి, అందుకోసం ఆ పేరు వచ్చిందండి. ఈ సెవెన్ సిస్టర్ వాటర్ ఫాల్ అండి ఇలా చూడాలంటేనండి అన్ని సమయాల్లో అవ్వదండి. మనకి ఏంటంటే రైనీ సీజన్లో మాత్రమే ఇలాగా సెవెన్ సిస్టర్ వాటర్ ఫాల్ని ఇలా చూడగలుగుతామండి. నార్మల్ టైంలో అయితే ఇంత అలా ఉండదు అనమాట. వాటర్ 2 డేస్లో మొత్తం అంతా కూడా క్లియర్ అయిపోద్దండి. వాటర్ ఫాల్ నిజంగా ఇంత వ్యూ పాయింట్ నాకు కనిపిస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇది చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందని. మొత్తం అంతా కూడా మార్నింగ్ నుంచి చాలాసేపు వెయిట్ చేస్తేనే కానీ మొత్తం అంతా కూడా ఫాగ్ కింద ఉందండి. ఇప్పుడైతే క్లియర్ అయింది కొంచెం. ఇప్పుడైతే వ్యూ పాయింట్ అయితే చూడగలిగాను సెవెన్ సిస్టర్ వాటర్ ఫాల్. అబ్బాబ్బా ఏముందండి వ్యూ పాయింట్ అయితే. ఎంతసేపు అయినా ఇక్కడే ఉండాలనిపిస్తుంది అండి, వేరే ప్లేస్కి వెళ్ళాలనిపించట్లేదు అనమాట. అంత అలా ఉంది వ్యూ పాయింట్ అయితే. నిజంగా ఎంత పాల సముద్రాన్ని నేను చూస్తానని అనుకోలేదు. చాలా అంటే చాలా బాగుందండి సెవెన్ సిస్టర్ వాటర్ ఫాల్. రైనీ సీజన్లో మాత్రమే మనం ఈ విధంగా చూడగలుగుతామండి సెవెన్ సిస్టర్ వాటర్ ఫాల్ అయితే. ఇంకెక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్దామండి. ఇప్పుడు వరకు సెవెన్ సిస్టర్ వాటర్ ఫాల్ చూసారు కదండి, వ్యూస్ ఏ విధంగా ఉన్నాయి అనేది మీ అందరికీ తెలుసు కదంటే. ఇకపై చూసే వ్యూస్ ఇంకా అదిరిపోతాయండి. వాటర్ ఫాల్స్ అవనివ్వండి నిజంగా నెక్స్ట్ లెవెల్ అండి. మేఘాలయ అంటే ఏదో అనుకున్నాను కానండి, ఇక్కడికి వస్తేనే కానీ తెలియలేదండి ప్లేస్లు ఎలా ఉంటాయని. మేఘాలయ డ్రీమ్ కింద పెట్టుకున్నానండి. మెయిన్ ఏంటంటే దౌకి రివరు, వారిచోర అనుకున్నానండి. సెవెన్ సిస్టర్ వాటర్ ఫాల్ అనుకున్నాను కాదంటే వాటిని మించిన ప్లేసెస్ కూడా ఉన్నాయండి. మొత్తం అన్నీ కూడా మీకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మేఘాలయ వీడియోస్ అయితే అదిరిపోతాయండి. వ్యూస్ అన్నీ మాత్రం మామూలుగా లేవన్నమాట. ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నారు అంటే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి. నేనైతేనండి ఈ ప్లేస్ని అయితే స్కిప్ చేద్దాం అనుకున్నానండి, కాదంటే ఇక్కడికి వస్తేనే కానీ నాకు తెలియలేదు ఇంత అందంగా ఉంటుందని. ఈ ప్లేస్ పేరు వచ్చేసండి బంగ్లాదేశ్ వ్యూ పాయింట్ అండి. దీనికి మరో పేరు వచ్చేసండి, నాకు నోరు అయితే తిరగట్లేదని చెప్పేసి ఇక్కడ టైప్ చేస్తున్నాను. మీరు ఒకవేళ మ్యాప్లో టైప్ చేసుకుంటే ఇలా టైప్ చేస్తే వస్తుంది అనమాట. మనకి సెవెన్ సిస్టర్ వాటర్ ఫాల్స్ నుంచి అండి కేంద్రం వాటర్ ఫాల్ వరకు ఒకటే రూట్ అండి. ఆ వేలో మనకి రైట్ సైడ్లో ఉంటుంది అనమాట ఈ బంగ్లాదేశ్ వ్యూ పాయింట్ అనేది. నేను షిలాంగ్లో ఉన్నప్పుడు అనుకున్నానండి పెద్ద ఏమి లేవు, మేఘాలయ అంటున్నారు ఏంటి అనుకున్నాను. కానీ చిరపుంజి వచ్చిన తర్వాత తెలిసిందండి నాకు ఇక్కడ ప్లేసెస్ చూస్తుంటేని. మొత్తం అన్నీ కూడా క్లౌడ్స్ అండి. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందని. పాల సముద్రాలు చూస్తున్నానండి. ఎక్కడైనా 1-2 చూస్తాం మనం, ఇక్కడ నేను ఎటు వెళ్ళినా కూడా పాల సముద్రమే కనిపిస్తుంది నాకైతేని. ఎక్కడ పడితే అక్కడ క్లౌడ్స్ అండి. టైంతో పని ఉండలేదు మొత్తం అంతా కూడా. రెయిన్ ఎప్పుడు పడుతుందో తెలియదు, మొత్తం పొగ మంచు ఎప్పుడు కమ్ముతుందో తెలియదు. మొత్తం అంతా కూడా ఆ విధంగా ఉంటుందండి. మేఘాలయ నిజంగా మీ బకెట్ లిస్ట్లో యాడ్ చేసుకోవాల్సిందేనండి. నెంబర్ 1 ప్లేస్ అనమాట. మనం ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వమండి. రైనీ సీజన్లో కూడా చాలా బాగుంటుంది కదంటే. కొన్ని ప్లేసెస్ తప్పితే మిగతావన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. నాకైతే ఒక ప్లేస్ని వదిలిపెట్టి వెళ్ళాలంటే నిజంగా మనసు రావట్లేదండి, అంత అందంగా ఉన్నాయి. ఏమున్నాయండి బాబు ఈ ప్లేస్లు అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇలా నేచర్లో ఉన్నప్పుడు ఉన్న హ్యాపీనెస్ అండి ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా మనకు దొరకదు, రాదండి. అంత హ్యాపీగా ఉన్నాను నేను ఈ క్షణం అయితేని. చూస్తున్నారు కదండి క్లౌడ్స్, మతిపోతుందండి నిజంగానే. బెస్ట్ వ్యూస్ అన్నీ దొరుకుతున్నాయండి నాకు ఈ మేఘాలయలోని.
మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో రాడ్ కనిపిస్తుంది కదండి, దాన్ని పిల్లర్ రాక్ అంటారంటండి. ఇది వచ్చేసండి కోరమ్మ పార్క్ అండి. ఈ పార్క్ అయితే అసలు మిస్ అవుద్దండి, ఎందుకంటే సన్సెట్ చాలా బాగుంటదంట. కాదంటే నేను మధ్యాహ్నం వచ్చాను కాబట్టి మీకు సన్సెట్ చూపించలేకపోతున్నాను. ఒకవేళ ఎవరైనా వస్తే కనుక సన్సెట్ కూడా అసలు మిస్ అవ్వద్దు, చాలా బాగుంటదంట. రైనీ సీజన్ లో అయితేనండి ఇలా క్లౌడ్స్ అయ్యి ఉంటాయండి. వింటర్ టైంలో ఎలా ఉంటుంది అనేది నాకైతే తెలియదు, ఎందుకంటే నేను రైనీ సీజన్ లో వచ్చాను. ఇలా చూస్తున్నారు కదండి, కింద నేరుగా ఇలా వెళ్తేనండి 10 కిలోమీటర్ల దూరంలో బంగ్లాదేశ్ అయితే ఉంటదండి. మీరు ఇక్కడ చూస్తున్న ఇల్లులన్నీ కూడానండి బంగ్లాదేశ్ లోని వెండి అవన్నీ కూడా. ఇక్కడ ఫాగ్ చూసి నేను ఎర్లీ మార్నింగ్ 5కు బయలుదేరాను అనుకోకండి. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా మిట్ట మధ్యాహ్నం 2 అవుతుందండి. చూస్తున్నారు కదా ఈ టైంలో కూడా ఎంత ఫాగ్ ఉందని. మొత్తం ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో తెలియదండి వెదర్ అనేది. మొత్తం ఇలాగ క్లౌడ్ అప్పటికప్పుడు ఫాగ్ వచ్చేస్తుంటుంది. మనకేంటంటే ఎదరొచ్చి వెహికల్స్ కూడా కాపాడవండి. అందులోకి మనం ఏమో సింగిల్ హ్యాండ్ డ్రైవ్ అయితే చేస్తున్నాము. చాలా స్లోగా వెళ్ళాలండి. టర్నింగ్స్ దగ్గర అయ్యి కూడా హార్న్ కొట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. చూస్తున్నారు కదా ఇక్కడ ఏంటంటేనండి తక్కువ దూరంలోనే టర్నింగ్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట, హిల్స్ ఏరియా అంతా కూడా. ఇన్ని చెప్తున్నాను కానీ నేను ఎక్కడికి వెళ్తున్నాను చెప్పలేదు కదండి మీకు. నేను ఇప్పుడు వచ్చేసి కెనరం వాటర్ ఫాల్కి అయితే వెళ్తున్నానండి. ఆడికి వెళ్ళే దారిలో నేను చిన్న వాటర్ ఫాల్ ఉంటే తీసానండి వీడియో. చాలా బాగుంది ఈ వాటర్ ఫాల్ కూడా. మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్లోనండి కెనరం వాటర్ ఫాల్ ఒకటి అండి. మనం ఈ వాటర్ ఫాల్ని కింద నుంచి చూడొచ్చండి పై వరకుని. నిజంగా ఎక్సలెంట్ ఉంటుందండి. మనం ఈ వాటర్ ఫాల్కి వెళ్ళి రోడ్లో అంతా కూడానండి వాటర్ ఫాల్స్ చూస్తున్నారు కదా, చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అయితేనే. చాలా మంది ఏంటంటేనండి మాస్మా కేవ్స్ చూస్తారు, మళ్ళీ 7 సిస్టర్ వాటర్ ఫాల్ చూసి వెళ్ళిపోతారండి. కాదంటే బంగ్లాదేశ్ వ్యూ పాయింట్ ఎవరో విజిట్ చేయరు చాలా మట్టుకుని. మళ్ళీ కెనరం వాటర్ ఫాల్కి అయితే విజిట్ చేయరండి. ఈ రైనీ సీజన్లో కెనరం వాటర్ ఫాల్ చూడకపోతేనండి మన ట్రిప్ వేస్ట్, అంత బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఈ రోజు మనం విజిట్ చేస్తున్న ప్లేస్లన్నీ కూడానండి రోడ్డు పక్కనే ఉంటాయండి. ఎక్కువ ట్రెక్కింగ్ చేసి అవసరం అయితే ఉండదు. చూస్తున్నారు కదండి, ఇదే కెనరం వాటర్ ఫాల్ అయితేనే. మోస్ట్ యూనిక్ బ్యూటిఫుల్ ప్లేస్ అండి ఇది అయితేనే. నాకైతే చాలా బాగా నచ్చింది. మనం మొబైల్లో చూడటానికి అండి డైరెక్ట్ చూడటానికి చాలా తేడా ఉంటది. నార్త్ ఈస్ట్ ఇండియా అంటేనండి చాలా మంది రావడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించరండి. కాదంటే ఇక్కడ మంచి మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్ని కూడా ఉన్నాయి. మీలో ఎంతమంది మేఘాలయ వచ్చారు, ఏమేమి ప్లేసెస్ విజిట్ చేశారు అనేది కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇక్కడ కెనరం వాటర్ ఫాల్ చూసారు కదండి, ఇలా రోడ్డు అనుకుని ఉంటదండి. ఇక్కడ ఈ వంతుని కింద నుంచి కూడా ప్రవహిస్తుందండి వాటర్ అనేది. ఈ కెనరం వాటర్ ఫాల్ వచ్చేసండి 7 సిస్టర్ వాటర్ ఫాల్ నుంచి ఇక్కడికి వచ్చేసి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటదండి. ఒకటే వేలో ఉంటాయండి బంగ్లాదేశ్ వ్యూ పాయింట్ ని కెనరం వాటర్ ఫాల్ అయితేనే. ఈ కెనరం వాటర్ ఫాల్ తర్వాత ఇంకా వ్యూ పాయింట్స్ ఏమి ఉండవండి. ఇంక ఇక్కడ వరకు వచ్చి విజిట్ చేసుకుని మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవడమేనండి. నేను వచ్చింది రైనీ సీజన్ అయినా కూడానండి, క్రౌడ్ అయితే బాగానే ఉన్నారండి. మేఘాలయ విజిట్ చేయాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. ఇదంతా కూడా ఒక స్వర్గానికి ద్వారం అండి. మేఘాలయ అంతా కూడా క్లౌడ్స్ తోటి నిండి ఉంటది. వాటర్ ఫాల్స్ బెస్ట్ వాటర్ ఫాల్స్ చూడాలంటేనండి మేఘాలయ రావాల్సిందేనండి. బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయి, వాటర్ ఫాల్స్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటాయండి. మళ్ళీ క్లౌడ్స్, మౌంటైన్స్, నేచర్ అంతా కూడా చాలా బాగుంటుందండి. మోస్ట్ విజిట్ ప్లేసెస్లోనండి మేఘాలయ ఒకటండి. మీకు అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి కదండి చిన్న చిన్న చెరువుల కింద వాటర్ కింద చూడండి, అదంతా కూడా బంగ్లాదేశ్ అండి. మొత్తం అంతా కూడా చీకటి పడినట్టు అయిపోయిందండి. ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుందండి. చూస్తున్నారు కదా క్లౌడ్స్ ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయని. మేఘాలయలో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదండి. సన్సెట్ కూడా తొందరగా అయిపోతుంది. ఈ వ్యూ పాయింట్ ఎక్కడో చెప్పలేదు కదండి, మనం ఇందాక బంగ్లాదేశ్ వ్యూ పాయింట్ అన్నాం కదండి. అక్కడ నుంచి 1 కిలోమీటర్ వస్తేనండి ఇది కూడా బంగ్లాదేశ్ వ్యూ పాయింటేనండి. ఇక్కడ నుంచి బంగ్లాదేశ్ 5 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చండి. 1 కిలోమీటర్ ఉంటుంది, కాదంటే రోడ్డు మార్గమే లేదు. మన ట్రిప్ అంతా కూడానండి డేలో 6 అయ్యేసరికి కంప్లీట్ చేసుకుని రూమ్కి అయితే చేరిపోవాలండి. చూస్తున్నారు కదా వే అంతా ఏ విధంగా ఉందో. ఇప్పుడు 6 అవుతుందండి. మొత్తం చాలా చీకటి పడిపోయింది అనమాట. ఇక్కడ మెయిన్ రోడ్స్లో పర్లేదు కానీ కొంచెం హిల్స్ ఏరియాకి వెళ్ళేసరికి ఇబ్బందిగా అనిపిస్తుందండి. జనాలు ఎవరో మసలరండి. 6 అయ్యేసరికి మొత్తం అందరూ కూడా ఎవరు ఇళ్ళగాళ్ళు వెళ్ళిపోతారనమాట. రోడ్డు మార్గంలో కూడా ఎవరు కనిపించరు మనకి. అందుకోసం మనం 6 అయ్యేసరికి రూమ్కి వచ్చేయమంటే చాలా సేఫ్ అండి. అందులోకి చలి కూడా ఎక్కువగా ఉంటుందండి. టైం అయ్యే కొద్దీ ఇంకా పెరుగుతూ ఉంటుందండి. అందుకోసం నేను 6 అయ్యేసరికి రూమ్కి వెళ్ళిపోవాలని చెప్పేసి వెళ్ళిపోతున్నాను అనమాట. ఓకేనండి, ఇంకైతే రూమ్కి అయితే వచ్చేసాను నేను. చూసారు కదా నిన్న రాత్రి ఉన్న రూమేనండి, 350 కదా. ఇంకా ఇలాగే ఇక్కడ స్టే చేస్తున్నాను నేను.
ఇంకా 2 డేస్ పట్టొచ్చు మనకు. 2 డేస్ కూడా ఇక్కడే ఉంటాను. రూమ్ రెంట్ అయితే పర్వాలేదు, 350 అంటేని. చూసారు కదా బెడ్ ఇలా ఉంటుందండి. ఫ్యాన్ అయితే ఉండదులే, నార్మల్ ఇంక ఎక్కడ చూసినా కూడా ఫ్యాన్ ఉంది ఇక్కడ. సో 1 or 2 డేస్ ఇంకెక్కడ స్టే చేసి, అంటే చిరపుంజిలో చాలా ప్లేసెస్ ఉన్నాయని చూడవలసినవి అన్నీ విజిట్ చేసుకుని ఇప్పటికే నేను 5 డేస్ అయిపోతుంది మేఘాలయ వచ్చి. మన స్పెండర్ ప్లస్ బైక్ మీద ఒక అడ్వెంచర్ నిజంగానే. అన్ని హిల్స్ అండి, 1 2 కాదు, మొత్తం అన్నీ కూడా హిల్సే. జాగ్రత్తగా సర్వే అయితే అవుతున్నాను డైలీ. నిజంగా చాలా హెల్ప్ చేయరు మీరు అయితేని, హెల్ప్ చేశారు, అలాగే సజెషన్స్ ఇచ్చారు, చాలా సపోర్టివ్గా ఉన్నారండి. చాలా థ్యాంక్స్ అందరికీ కూడా. మీకు బాగా థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే చాలా హెల్ప్ చేశారు నాకైతేని. అలాగే రేపు అయితే కొన్ని ప్లేసెస్ అయితే చూద్దామండి. ఇంక ఈ వీడియో ఇక్కడ తోటి ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, గుడ్ నైట్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ లైఫ్ కుదరు. బాయ్.